శర్వ యాక్టింగ్ కానీ రేసింగ్ సీన్స్ ఏవైతే చూపించారో అవి కానీ అండ్ రాజశేఖర్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. రాజశేఖర్ గారు మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత యా చాలా కొత్తగా అనిపించింది. చిన్నప్పుడు చూసాను, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూడడం చాలా బాగుంది. సో కంబ్యాక్ అనుకోవచ్చా? యా అంటే దేని మీద ఇష్టంతో వచ్చారు? రైసింగ్ మీదనా, శర్వానంద్ గారి మీదనా? శర్వ అంటే ఇష్టము, కాకపోతే శర్వ ఈ క్యారెక్టర్లో చాలా కొత్తగా అనిపించాడు, చాలా బాగున్నాడు. అంటే ఇలాంటి ఒక జోన్ ని హాలీవుడ్ వాళ్ళు తీస్తేనే చూస్తారు మన Exactly, yeah. తెలుగులో తీశారు కదా. తెలుగులో తీశారు, జనాలు కూడా ఫుల్ హౌస్ఫుల్ అయింది, చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది. ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ రావచ్చు. అందరూ రావచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. శర్వ గారి లుక్స్ ఎలా అనిపించారు? చాలా కష్టపడ్డారు. యా చాలా బాగా చేశారండి, చాలా బాగుంది. లాగ్ ఉంది, ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? లేదండి, అలాంటిది అయితే లేదు. ఖచ్చితంగా సినిమా చూసే చెప్పాలి అదైతే. అంటే ఫస్ట్ హాఫ్ పైన లాగ్ ఉంది. లేదు అలా ఏమి లేదు, మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది. ఎలా అనిపిస్తుందండి బైకర్? సినిమా చాలా బాగుందండి. ఇందాకే వాచింగ్ సినిమా అయితే చాలా బాగుంది. సినిమా అయితే మరో జెర్సీ అనిపిస్తుంది నాకైతే. సినిమా చూస్తుంటే ప్రతి నిమిషం నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. ఏమంటారు, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కావచ్చు, ట్రాక్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు హాలీవుడ్ లాగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో ఏదో గ్రాఫిక్స్ బాగాలేవి అంటారు, కానీ చాలా బాగున్నాయి దీంట్లో గ్రాఫిక్స్ కానీ. మనము ట్రాకింగ్ మేము రైడర్స్ మేము రియల్గా ఎలా అయితే చేస్తామో రియల్గా సినిమాలో కూడా అలానే చూపించారు. శర్వానంద్ గారు కానీ మన రాజశేఖర్ గారు కానీ చాలా బాగా తీశారు సినిమా మాత్రం. చాలామంది నెగిటివ్గా రివ్యూ చెప్తున్నారు, నెగిటివ్ చేయకండి దయచేసి. సినిమా మాత్రం చాలా బాగుంది, ఎంకరేజ్ చేయండి మన తెలుగు సినిమాల్ని. థ్యాంక్ యూ. సినిమా మాత్రం శర్వానంద్ గారి లైఫ్లో బెస్ట్ మూవీ ఇది వచ్చి కెరియర్లోనే. అండ్ నాకు అసలు బైక్స్ గురించి తెలియదు, ఈ మూవీ చూసాక అసలు నాకు రైడర్ అంటే ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అసలు చెప్పలేకపోతున్నాను. గూస్ బంప్స్ వస్తాయి ప్రతి మూమెంట్, ప్రతి సీన్కి. అసలు శర్వానంద్ గారు బెస్ట్ ఆఫ్ లక్ అండ్ అన్నిటికీ. కానీ ఈ మూవీ మాత్రం మీ లైఫ్లో గుర్తుండిపోతుంది, మాకు కూడా గుర్తుండిపోతుంది. సూపర్గా ఉన్నాయి అసలు, చూసే మాటలు కూడా రావట్లేదు నాకైతే. అందరూ చూడండి, అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ మూవీ అయితే. బైకర్స్ అందరూ ఎమోషన్స్ కానీ బైక్ రాయి అన్నీ చాలా బాగున్నాయి. అందరూ చూడాలి, ఒక్కసారి చూస్తే మళ్ళీ వచ్చి చూస్తారు. ఇది ఒక రైడర్ మూవీ కాబట్టి అందరు బైకర్స్ అని రిలేట్ చేసుకుంటారు. అండ్ ఈ మూవీ ప్రకారంగా వాట్ వీ కెన్ గ్రాస్ప్ ఇస్ లైక్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో చాలా బాగుంది దాని లుక్ కూడా. అసలుకి ప్రీవియస్ మూవీకి ఈ మూవీకి లాట్స్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ ఈ మూవీ ట్రాన్స్ఫర్మేషన్ హీ ఆల్మోస్ట్ రెడ్యూస్ 20 to 24 kgs. సో ఇట్స్ రియలీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హీస్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద స్క్రీన్ అండ్ పర్ఫార్మెన్స్ రియలీ గుడ్. అంటే బైకర్స్ యొక్క స్టఫ్, వాళ్ళ స్ట్రగల్స్ మొత్తం కూడా ఇందులో చూపించారు కదా. యా సో అది యూత్ కి ఎక్కుతుంది అంటారా? ఆబ్వియస్లీ. సో బేసికలీ ఈ మూవీ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ రైడింగ్, ఇట్స్ లైక్ ఎట్లా అంటే మనం ట్రాక్ మీద ఎట్లా ఉంటాం, మన డిసిప్లిన్ మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో అది కూడా నేర్పించారు. అనిపించింది చాలా మంచిగా ఉంది అది కూడా. రాజశేఖర్ గారికి మంచి కంబ్యాక్ అనుకోవచ్చా? యా అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు? 5. గ్రాఫిక్స్ ఉండే, చాలా సౌండ్ కూడా ఉంది. దట్స్ బ్లాక్ బస్టర్ ఫిలిం. అంటే రాజశేఖర్ గారిది కంబ్యాక్ అనుకోవచ్చా? అవును, చాలా శర్వా గారి లుక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగా ఎక్సలెంట్. అంటే బైకర్ గారి స్ట్రగల్స్, రేసింగ్ అంతా చూపించారా? అవును. అంటే ఇప్పుడు రేసింగ్ లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే నార్మల్ యూత్ కానీ స్పీడ్ గా తోలి యాక్సిడెంట్స్ అట్లా చేసుకుంటున్నారు కదా, ఏమైనా మెసేజ్ కానీ అట్లా ఏమైనా చూపించారా? అవును, చూపించినారు. ఇట్లా కింద పడి లేచడం అంతా పాస్తి అంతా చూపిస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు. అవును, చాలా అందరూ ఫ్యామిలీ కజిన్స్ అందరూ. అంటే శర్వా కాదు, చాలా బాగుంది. హైలైట్ పాయింట్స్ అంటే అది రైవల్ నుంచి బెస్ట్ ఫ్రెండ్ టర్న్ అవుతారు వాళ్ళు. ఇంకా లైక్ మళ్ళీ వాడు రేసింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్.